కన్యా రాశి వారికి నవంబర్ 17 నుంచి 23వ తారీఖు వరకు గోచార వశాత్తు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం యోగ్యదాయకంగా ఉండే రాశుల్లో మనకి కన్యా రాశి కూడా కనిపిస్తుంది. వృషభ రాశి, కన్యా రాశి ఈ 2 రాశులకి ప్రస్తుతం అయితే గనక కొంత మంచి వాతావరణం అనేది ఈ వారం కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఇప్పటిదాకా ఏదైనా సరే అటు ఉద్యోగాల్లో కావచ్చు, మరి భార్యాభర్తల మధ్య ఉండే అనురాగ విషయాల్లో కావచ్చు, కొత్తగా సంతానం కావాలని కోరుకునే దంపతుల పరంగా కావచ్చు, ఇలా ఎలాంటి విషయాల్లో చూసుకున్నప్పటికీ కూడా వారి ప్రయత్నాల్లో ఎంతో కొంత ముందుకెళ్ళగలిగే విధానం అయితే కనుక ఈ వారం గోచారంలో కనిపిస్తోంది. తోడబుట్టిన వారితో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఈ రక్త సంబంధీకుల విషయంలో మాత్రం కొద్దిగా పొరపచ్చాలు వచ్చే విధానం అయితే కనుక ఈ వారం గోచరిస్తుంది. కానీ ఏదైతే మనం చేసే వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, వాటిలో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. గతంలో కన్నా కూడా మీరు కొద్దిగా మీలో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లేదా పోరాట తత్వం అనేది అది ఖచ్చితంగా వృద్ధి చెందటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే ఈ వారం మీరు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండవలసింది ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నాం, తోడబుట్టిన వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, వాళ్ళతో వచ్చే ఇబ్బందులు అనేది ఒకటి. తర్వాత రెండోది ప్రధానంగా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిత్వ సంతకాలు ఏవైనా ఉంటే, అంటే ఎవరి తరపునైనా సరే మనం హామీలు ఉండటం, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఈ వారం అయితే చేయొద్దు. అది మీకు తర్వాత ఇబ్బందులు కొని తెచ్చిపెట్టడానికి ఉంటుంది. కనుక అలాంటి విషయాలకి దూరంగా ఉండండి. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ప్రయత్నాలు అయితే కనుక కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మంచి సంబంధాలు రావటం, మంచిగానే సంబంధాలు కుదరటం అనేది అయితే ఉంటుంది. కనుక మీ ప్రయత్నాలు ఏవి కూడా ఆపకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు.